అప్పుడు ముఫాసా క్లిఫ్ మీద నించుని సింబాని తిరిగి చూడకుండా పారిపోమన్నాడంట. ముఫాసా కూడా పారిపోవచ్చు కదా. సింబాని కాపాడడానికి ఎనిమీస్తో ఫైట్ చేయాలి కదా. డాడీని చూసి 23 days అయిందా ఆంటీ, ఫోన్ కూడా చేయలేదు. డాడీ వెళ్ళిన చోట సిగ్నల్ ఉండదు కదా, అందుకే కాల్ చేయలేదు. నువ్వు డాడీని ఎంత మిస్ అవుతున్నావో డాడీ కూడా నేను అంతే మిస్ అవుతుంటారు. ఇది చూడు, నువ్వు బుద్ధిగా స్కూల్కి వెళ్ళావనుకో డాడీ వచ్చేస్తారు. మైరా హాయ్, ఎనీ న్యూస్? నో. పోలీసులు ఏమంటున్నారు? యాజ్ యూజువల్ వెతుకుతున్నావు అంటున్నారు. ఓ గాడ్. హాస్పిటల్ నుంచి ఏవైనా క్లూస్ దొరికాయా? నథింగ్. యా, ఐ లెట్ యు నో ఇఫ్ ఐ ఫైండ్ ఎనీథింగ్. హే మైరా, యా. మీ అన్నీ మిస్సింగ్కి దీనికి కనెక్షన్ ఉందో లేదో తెలియదు, కానీ తను మిస్ అయిన రోజున గుణ అనే ఒక రౌడీ వరుణ్ని కన్సల్టేషన్కి విజిట్ చేశాడని నర్స్ చెప్పింది. ఇది ప్రజాస్వామ్యమా? గత వారం జరిగిన ఎన్నికల్లో బూత్ ఓపెన్ అయిన గంటలోనే తన ఓటు రెగ్గైన యువకుడు విసిరిన ప్రశ్న ఇది. పొగరా మూర్ఖత్వమా? ఒక్క ఓటు తప్పినందుకు మొత్తం వ్యవస్థనే తిట్టడం ఆ యువకుని మూర్ఖత్వం. వ్యవస్థ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని ఇలాంటి మూర్ఖులు దేశం వదిలి పారిపోవటమే దేశానికి మంచిది. వ్యవస్థ మీద మండిపడ్డ ప్రతోడిని యాంటీ నేషనల్ అని చెప్పి దేశం నుంచి తరిమేయడానికి దేశమేమి ఒక డప్పు సొత్తు కాదని ఆ యువకుని వాదన. అలా మండిపడితే తగలబడిపోయేది మనమేనని ఆ తండ్రి ఆవేదన. అరే అసలు ఎక్కడుందిరా న్యూస్ అంతా? అచ్చోకుండా ఆగిపోయిన న్యూస్లే. అక్క ఆగు. కొట్టును బాధలు బాధతావు ఏంటి? కొంచెం కూడా సెన్స్ లేకుండా. ఏమైంది వాడిని అడుగు. ఆ ముక్కు క్రికెట్ ఆడుతుంటే పగిలింది కాదు, స్కూల్లో ఎవరితోనో గొడవ పడ్డాడట. ఇప్పుడు పేరెంట్స్ వస్తేనే గానీ స్కూల్లో అలౌ చేయరని చెప్పి ఆ బస్సు ఎక్కించుకోకుండా వెళ్ళిపోయాడు. అయితే చంపేస్తావా? టెర్రరిస్టులు ఎక్కడో లేరు, అమ్మా నాన్నల రూపంలో ఇంట్లోనే ఉంటారు. ఆ ఏదో కోచింగ్ వల్లే ఆడట తయారాడు. నువ్వు వెళ్ళు, నేను తీసుకెళ్తాలే. ఏదో చేసుకోండి మీ మామ వాళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. ఎస్ సార్. మీ అబ్బాయా? మీ పిల్లలా? వాళ్ళ అత్తయ్యని. వాడి మావయ్యనే. చెప్పండి, వాట్స్ ద ప్రాబ్లం? I love you. If you love me, circle yes. If you don't, circle no. హలో, అది నేను మీకు ఇచ్చిన లవ్ లెటర్ కాదు. మీ వాడు మా అమ్మాయికి ఇచ్చిన లవ్ లెటర్. చెప్పండి, ఏం చేద్దామంటారు? ఏం చేద్దాం అంటారేంటండి? వాడి చెంప పగలగొట్టక. చంపలు పగలగొడితే వాడి ఫీలింగ్స్ చచ్చిపోతాయా? షావనిస్టిక్. ఎక్స్క్యూజ్ మీ, మీ యాక్షన్ చూస్తే అమెరికాలో పెరిగినట్టున్నారు. ఇది సర్కిల్ చేసింది ఎవరు? ఓహో, అది చూసి వాడు వీడి ముక్కు పగలు కొట్టాడు, వీడేమో వాడి ముక్కు పగలు కొట్టాడు, అంతేనా? పీట్ని కొట్టింది నేను కాదు. వాట్ ఎ షేమ్. ఇందులో షేమ్ ఫీల్ కావడానికి ఏం లేదండి. వాళ్ళ మైండ్లో ఉన్న లవ్ వేరు, మీ మైండ్లో ఉన్న లవ్ వేరు. వాళ్ళ దృష్టిలో లవ్ అంటే ఇష్టం. పిల్లలు పెరిగే కొద్దీ ఒక్కో వయసులో ఒక్కో రిలేషన్షిప్ గురించి నేర్చుకుంటారు. అవి మనం ఎంత ప్యూర్గా చూస్తే వాళ్ళు అంతే ప్యూర్గా చూస్తారు. రే ఆర్య, ఆంటీకి సారీ చెప్పి ఇంకెప్పుడు ప్రియాతో మాట్లాడని ప్రామిస్ చేయి. ఐఎమ్ సారీ. నో వెయిట్, పీట్, ఆర్యని కొట్టినందుకు నువ్ే తనకి సారీ చెప్పు. ఏమండి మీరు సారి చెప్పడం ఏంటండి? ఇలాంటి వెధవల్ని తాట తీసి ఒంటి కాలం మీద స్కూల్ మధ్యలో రోజంతా నిలబెట్టాలి. లేకపోతే రేపొద్దున అబ్బాయి లెటర్లు రాసుకుంటూ అమ్మాయిలు తిరుగుతారు మా స్కూల్లో. మీరు అలా పనిష్ చేసి పబ్లిసైజ్ చేస్తేనే వాళ్ళు అలా చేస్తారు. లవ్ అనే మాటకి అర్థం కూడా తెలియదు సార్ వాళ్ళకి. వాళ్ళని అలా వదిలేండి సార్. నో ఐ వోంట్ యాక్సెప్ట్ దిస్ సెటిల్మెంట్. రైట్ నౌ ఐ యామ్ సస్పెండింగ్ దిస్ బాయ్ విత్ ఇమిడియట్. ఇట్స్ ఓకే సార్, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై కంప్లైంట్. ప్రియా, పీట్, కమ్ లెట్స్ గో. ఓకే.
సార్, మీ ఇంట్లో ఫ్రస్ట్రేషన్స్ అన్నీ స్కూల్కి మోసుకురావద్దు. థ్యాంక్ యూ సార్. పదరా. ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ అభి. హాయ్ మైరా. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్? ఎక్స్క్యూజ్ మీ. అదేనండి, మీరు మావాడితోటి నేను మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయొచ్చా అని. ఓ షూర్. ఓకే ప్లీజ్. వాట్ డూ యూ వాంట్ టు టాక్? యారా, నీకు తెలుగు రాదా? వచ్చు, కానీ వాడికి ఇష్టం లేదు. అమ్మ నా బంగారం, నీకెవరు నేర్పించారు ఎంత తెలుగు? మా నాన్న. ఓ సరే, మీ ఆంటీ ఏం చదువుతుంది? ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ? మైరా ఆంటీ ట్రినిటీ కాలేజ్లో మ్యూజిక్ స్టూడెంట్. డాడీ రీసెర్చ్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటుంది. తర్వాత అమెరికా వెళ్ళిపోతాం. ఓ వలస పక్ష. సరే, నాకు ఈ చిన్న పజిల్ సాల్వ్ చేస్తావా? నువ్వు తెల్ల, వీడేమో తెల్లదేసి, మీ ఆంటీ ఏమో దేశీ. ఇంత చిన్న ఫ్యామిలీలో ఇన్ని యాక్సిడెంట్స్ ఎలా జరిగారా బంగారం? సిలీ, ఇట్స్ సో సింపుల్. మా నాన్నమ్మ ఇండియన్, మా తాతయ్య అమెరికన్. డాడీ తాతయ్యలా తెల్లగా పుట్టాడు, అత్తేమో నానమ్మలా ఇండియన్ లా పుట్టింది. నేనైతే నా డాడీలా తెల్లగా పుట్టాను. వీడేమో మా మమ్మీలా ఇండియన్ లా పుట్టాడు. That's all. సో సింపుల్. But my mommy is dead though. అమ్మ నా బంగారం, ఐఎమ్ సో సారీ రా. హాయ్, యువర్ నెఫ్యూ ఇస్ అ స్మార్ట్ బాయ్. దే ఆర్ సచ్ వెల్ మేనర్డ్ కిడ్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ అబౌట్ దేర్ మదర్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఐ హర్డ్ యువర్ ఎ మ్యూజిక్ స్టూడెంట్. మీరు లోకల్ మ్యూజిక్ గురించి స్టడీ చేయాలన్నా లేదా తెల్లేరు చుట్టూ తిరగాలన్నా నాకు చెప్పండి. ఐల్ టేక్ యూ అరౌండ్. Sure, of course. We'll catch up. This is my fiance's call. I need to take this. I'll see you around. Come. Hi. Yeah, I'm good. How are you? ఏరా, ఆంటీ నా గురించి ఏం అడగలేదు కదా? నువ్వేం చేస్తుంటావని అడిగింది. ఏం చెప్పావు? ఐఐటీలో చదివి ఎంఐటీలో సీట్ తెచ్చుకుని ఏలూరులో బేబాస్ గా తిరుగుతున్నాడని చెప్పా. ఆంధ్ర సమాజం పార్టీ నుంచి విడిపోయి ఆంధ్ర ప్రజా పార్టీని స్థాపించి మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించిన శ్రీమతి విశాఖవాణికి దేశం నలుమూలల నుంచి ప్రాంతీయ పార్టీలు అభినందనలు తెలియజేశాయి. తెల్లేట్లో దోచుకున్న డబ్బుతో కార్యకర్తల్ని ఓటర్లని కొనిగెలిచిందండి విశాఖవాణి. ఈవీఎంలు రిగ్గింగ్ చేశారు. ఇదిలా ఉండగా కేంద్రంలో స్వల్ప మెజారిటీతో గెలుపొందిన ఇండియన్ డెమోక్రటిక్ పార్టీకి తాము మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు శ్రీమతి విశాఖవాణి. శ్రీమతి విశాఖవాణి కుమారుడు కైకలూరు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ గారిని గవర్నర్ రమాకాంత్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. పూర్తి విశ్వాసంతో వాట్ ఆర్ ద 4 డిఫైనింగ్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ? ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలది. మెజారిటీ రూల్స్. ఎన్నుకోబడ్డ ప్రభుత్వం జాతి మత కుల విభేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా పాలించాలి. మార్కెట్ సపోర్ట్ కదా నువ్వు కొడక. ఈ రోజు నుంచి స్కూల్లో కాలేజీలో నడిపిస్తావు చూస్తా. చట్ట న్యాయ వ్యవస్థలు ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా పనిచేయాలి. కొత్త ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో 9 మంది కలెక్టర్లు, 6 ఎస్పీలు, 2 హైకోర్టు జడ్జిలు బదిలీ చేయబడ్డారు.